I hate love. I can't love. I can't live with you. మా గురించి ఏం తెలుసని నువ్వు వచ్చి మా మీద సీరియస్ అవుతున్నావు? ఆ తల్లి కొడుకులు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదు. నువ్వు నమ్మావు కాబట్టి మంచి వాళ్ళు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఎంత దుర్మార్గులో మాకు మాత్రమే తెలుసు. ఏంటండి, నికార్స్ అయిన వాళ్ళంతా మీకు దుర్మార్గుల్లా కనిపిస్తారా? మంచితనం ఉన్న వాళ్ళకి అందరూ మంచిగానే కనిపిస్తారు. మనం నవ్వుతూ చూస్తే ప్రపంచం నవ్వుతూ కనిపిస్తుందంటారు. మీరు మనసులో ద్వేషం పెట్టుకొని మీకు వాళ్ళే కాదు, వాళ్ళ కొడుకు, వాళ్ళ అన్న అందరూ చెడ్డవాళ్ళుగానే కనిపిస్తారు. మంచి చెడు చూసేదాన్ని బట్టి ఉంటుంది, మన హృదయాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత మంచి వాళ్ళో మీరున్న పరిస్థితి చెప్తుంది. నిజంగా మంచివారైతే గుణగారు మిమ్మల్ని ఎందుకు వదిలేస్తారు? ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం మీకేమొచ్చింది? తప్పు మీ దగ్గర పెట్టుకొని అందరినీ తప్పు పట్టడం గొప్ప అనుకుంటున్నారేమో. అది పద్ధతి కాదు. పద్ధతి నేర్చుకొని ఆ తర్వాత చెప్పడం మొదలు పెట్టండి. ఇలా చూడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మర్యాద దక్కదు. ఏంటండి మర్యాద దక్కకపోవడం? మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం మీకు మాత్రమే తెలుసా? ఇంకెవరికి తెలియదు అనుకుంటున్నారా? మీకంటే ఎక్కువ మర్యాదల గురించి, గౌరవం గురించి, పరువు ప్రతిష్టల గురించి, బంధాల గురించి, ఎవరికి ఎప్పుడు ఎలాంటి మర్యాద ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఏమన్నా అంటే మీ వయసు పెద్దది, మీ అనుభవం ఎక్కువ అంటారు. మర్యాదలకు, మంచి చెడ్డలకు వయసు ఒక్కటే కాదండి, అనుభవాలు అవసరం లేదు. ఆలోచనలుంటే చాలు. మొట్టమొదటిసారి మీరు నాకు పరిచయం అయినప్పుడు మీదెంతో ఉన్నతమైన మనసు, గొప్పగా ఆలోచించే తత్వం అని, ఆడపిల్ల సమాజంలో బ్రతకడానికి మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం, వెన్నుదన్న అవసరమని మిమ్మల్ని చాలా ఉన్నతంగా ఊహించుకొని, ఆదర్శంగా తీసుకొని నా మనసులో గొప్ప స్థానమిచ్చాను. మీ మాటల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నూరిపోసే విధానాన్ని మెచ్చాను. మీ మీద ప్రత్యేకమైన గౌరవం, చెప్పలేని అభిమానంతో ఎంతో ఆప్యాయత పెంచుకున్నాను. చాలా ఉన్నతంగా కనిపించారు. మీలో దేవతను చూశాను. నాకు దూరమైన కన్న తల్లి మీలో కనిపించింది. మీరు కనిపించినప్పుడల్లా చేతులెత్తి మొక్కాలనిపించేది. రెండోసారి మీరు గుళ్ళో కనిపించినప్పుడు మీరు చూపించిన ప్రేమ, అనురాగం, కురిపించిన ఆప్యాయత, పలకరించిన విధానం, మీ స్పర్శ అమ్మతో సమానం అనిపించింది. మీరేదో నాకు దగ్గర మనిషిలాగా, రక్త సంబంధం ఉన్న ఆత్మ బంధువులా అనిపించారు. నీకు తనకు రక్త సంబంధం ఏంటి? పీకు బంధమే ఉందమ్మా. మీ అమ్మ నీ కన్న తల్లిదరని. కానీ తర్వాత మీరు నేను ప్రేమించిన ధీరజ్ని చూసి పెళ్లి చేసుకోకూడదు, కలవకూడదు, మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు ఆమె పెళ్లి ఫెయిల్ అయింది కాబట్టి నాలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని అంటుందేమో అనుకున్నాను. మీ బాధ అందరిలో చూస్తారనిపించింది. మీ భావన పట్ల జాలేసింది. కానీ ఇప్పుడు మీ మాటలు, చేష్టలు చూస్తుంటే మీకేదో మానసిక రుగ్మత ఉందనిపించింది. చివరికి పిచ్చి వాళ్ళ అనే అనుమానం కలిగింది. కానీ ఇవాళ కన్ఫర్మ్ అయింది, మీరొక సాడిస్ట్. ఎవరి సుఖ సంతోషాల్ని చూసి ఓర్చుకోలేని నైజం ఉంది. ఒకప్పుడు మీలాంటి వాళ్ళు వెనకుండి మాలాంటి వాళ్ళని ధైర్యంగా ముందుకు నడిపించే వాళ్ళని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు వెనకాలే ఉండి వెన్నుపోటు పొడిచే నమ్మక ద్రోహుల్లా కనబడుతున్నారు. మీలో స్వార్థం, సంకుచితత్వం, రాక్షసత్వం కనిపిస్తున్నాయి. మీలాంటి వాళ్ళు సమాజాన్ని
ఏంటమ్మా ఇది? చేయి చేసుకుంటున్నావు ఏంటి? చిన్న పిల్ల ఏదో తన వాళ్ళ మీద మనం చేయొద్దామని ఆందోళనగా సంజాయిషి అడగడానికి వచ్చింది. సరైన సమాధానం చెప్పి సంజాయిషి ఇవ్వాలి కానీ ఇలా చెయ్యెత్తితే ఎలా? ఛీ! మూర్ఖపు మనుషులు మీలాంటి వాళ్ళతో మాట్లాడాలని రావడమే నా తప్పు. ధరణి వద్దన్న వినకుండా చాలా ఆవేశంగా జనని ఇంటికి వెళ్లి చాలాసేపు అయింది. అక్కడ ఏం జరిగిందో, తను ఎవరెవరి చెంపలు వాయించిందో ఇంకా ఫోన్ చేసి చెప్పలేదేంటి? తను వాళ్ళ చెంపలు వాయించిందో వాళ్ళు ధరణి చెంపలు వాయించి పంపారో ఎవరికి తెలుసు? దెబ్బలు తినే ఉంటుంది, అందుకే మొహం చెల్లక ఫోన్ చేసుండదు. ఏయ్, నీ చెంపలు ఎడాపెడా వాయిస్తే గాని ఈ పిచ్చివాగుడు ఆపవు. ధరణిని కొట్టే సాహసం జనని చెయ్యదు. దానికి దాని పిల్లలంటే ప్రాణం. అరే, గారాబంగా చాలా ప్రేమగా చూసుకుంటుంది. అది మధుని అంత ప్రేమగా చూస్తుంటే అలాంటిది ధరణిని ఇంకా అబ్బురంగా చూసుకుంటుంది. ధైర్యం చేస్తే ధీరజ్ని కొట్టారన్న కోపంతో కన్న తల్లని తెలియక ధరణియే చేసుకుంటుంది. హ, ఏం చేసుకుంటుందో ఏంటో. ఈ ప్లాను నువ్వు ధీరజ్కి చెప్పినప్పుడే నాకు కుడి కన్ను అదురుతుంది, ఆపు శక్తి అన్న వినలేదు. చూడు ఇప్పుడు ఎలా చెంపలు వాచాయో. ఇప్పుడు ఆ ధరణిని ఎలా చూడాల్సి వస్తుందో ఏమో. నీ నోరాగదానే? సర్లే, నేనేం మాట్లాడను కానీ దవడలు పగిలుంటాయి, కర్ణబేరికి పగుళ్ళొచ్చుంటాయి. నువ్వు ఒకసారి ఏంటి డాక్టర్కి చూపించుకో ధీరజ్. ఒసేయ్, ఎందుకే నాకు నా శత్రువుల టార్చర్ కన్నా నీ టార్చరే ఎక్కువైపోయింది. ఇలాగే వాగితే పెదాలు కుట్టించి తాళం వేయాల్సొస్తుంది. అసలే ఆ ధరణి ఇంకా ఫోన్ చేయలేదు, అక్కడ ఏం జరిగిందో ఏమో అని టెన్షన్ పడలేక చస్తుంటే నీ సెటర్లేంటే? వెళ్ళు, ముందు వెళ్ళి ఏదో ఒకటి నోట్లో వేసుకో, కాసేపు మాట్లాడకుండా అయినా ఉంటావు. అమ్మా ధరణి, స్పీకర్ ఆన్ చేయరా, స్పీకర్. ఏమ్మా ధరణి, ఏం చేసావు? ఆ ముగ్గురి నోళ్ళు మూతపడేలా చేసావా? గట్టిగా అందరి చెంపలు వాయించావా? కాపడాలు పెట్టుకునేలా చేసావా? ఇంకా జన్మలో వాళ్ళు నోరెత్తరు కదా, మన జోలికి రారు కదా. వాళ్ళకం చూస్తే వాళ్ళ నోర్లు మూతపడడం కాదు, ధరణి నోరు లేవకుండా దవడలు దగ్గరికి నొక్కి పంపించినట్టున్నారు. అందుకే పాపం ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తోంది. ఏయ్, నోరు మూసుకొని అవతలకు పోవే. ధరణి, ఏం జరిగిందో చెప్పమ్మా. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? తను చెప్పేటట్టు లేదు, మనమే కంటి తుడుపు మాత్రం వెయ్యాల్సి వచ్చేలా ఉంది. ఏయ్, నిన్ను నోరు ముయ్. ధీరజ్, నువ్వు మాట్లాడు. హలో ధరణి, ప్లీజ్ ధరణి ఏడవకు ధరణి. అసలు ఏం జరిగిందో చెప్పు. వాళ్ళు నేనేమైనా హర్ట్ చేసేలా మాట్లాడారా? హార్ట్ ముక్కలయ్యే మాటలు, మనసు చెక్కలయ్యే దెబ్బలు పడ్డట్టున్నాయి. అందుకే పాపం అంతలా కుమిలిపోతోంది. నోరు ముయ్యవే, ముయ్యి, నోరు ముయ్యి.